నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా వార్తలకు సంబంధించి చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలోని వాగులు వంకలన్నీ కూడా పొంగి పొల్లడం జరుగుతుంది. అటు మేడ్చల్ నుంచి కిష్టాపూర్ వెళ్లే దారిలో అలుగు పారడంతో వాహనాలకు ఇబ్బందులు తలెత్తడం జరుగుతుంది. ఉధృతంగా వాగులు ప్రవహించడంతో స్థానికంగా ఉన్న వారు కావచ్చు, అలాగే వాహనదారులు మేడ్చల్ నుంచి కిష్టాపూర్ వెళ్లడానికి ఇబ్బందులు పడడం జరుగుతుంది. అలాగే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుపైన నుంచే వారందరూ ప్రమాదకర స్థితిలో వెళ్లడం జరుగుతుంది. స్థానికులు మాత్రం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఇరిగేషన్ కావచ్చు, మేడ్చల్ మున్సిపాలిటీ కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా బ్యారికేడింగ్ వేయకుండానే ఉండడం పట్ల, అలాగే అక్కడ ఎట్లాంటి ప్రమాద హెచ్చరికలు చేపట్టకపోవడంతో వారందరూ కూడా స్థానికంగా ఉన్న వారందరూ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే వీరందరూ కూడా సమన్వయం చేసుకుని ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేస్తూ అక్కడి నుంచి ఎవరూ వెళ్లకుండా చూడాలని కూడా స్థానికులు కోరడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా వార్తల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రాజేందర్ జిహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న రవికుమార్పై బిల్ కలెక్టర్లు అలాగే ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగడం జరిగింది. రవికుమార్ డౌన్ అంటూ, అలాగే డిప్యూటీ కమిషనర్గా రవికుమార్ పనికిరాడంటూ కూడా వాళ్ళు ధర్నాకు దిగడం జరిగింది. తమను వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు బిల్ కలెక్టర్లు అలాగే ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు చెప్పడం జరుగుతుంది. అలాగే తనకు సంబంధించి ఉద్యోగులను సమయానికి రావాలని, సరిగా పనిచేయాలని చెప్పినందుకే తనపైన ఆరోపణలు చేస్తున్నారని కూడా డిప్యూటీ కమిషనర్ రవికుమార్ చెప్పడం జరిగింది. అలాగే డిప్యూటీ కమిషనర్ పైన తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, కమిషనర్ అమరపాల్కి ఫిర్యాదు చేశామని చెప్పేసి కూడా రాజనగర్ సర్కిల్కి సంబంధించిన ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు అలాగే బిల్ కలెక్టర్లు కూడా జిహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చి కమిషనర్ అమరపాల్కి ఫిర్యాదు చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా వార్తల్లోకి వెళ్తే రైతు రుణమాఫీకి సంబంధించి గ్రీవెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా గ్రీవెన్స్కు 6729 గ్రీవెన్స్ ఫిర్యాదులు రావడం జరిగింది. అత్యధికంగా నవాబ్పేట మండలానికి సంబంధించి 1000కి పైగా రైతులు తమకు రుణమాఫీ కాలేదని కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. అలాగే అటు ఏఈ నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి ఏడీ కార్యాలయం వరకు ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి సమాచారం తమకు అందడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే 2 లక్షలకు పైగా ఎవరైతే రుణం తీసుకోవడం జరిగిందో, ఎక్కువైతే రుణం ఉండడం జరిగిందో దాన్ని ముందస్తుగానే చెల్లించాలని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చి ఆ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాన్ని కూడా తాము ఇప్పటికే చెల్లించామని, దానికి సంబంధించిన వివరాలను కూడా అగ్రికల్చర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగిందని, అలాగే ఇప్పటి వరకు కూడా తమకు 2 లక్షల రుణం మాఫీ ఎప్పుడు జరుగుతుందని కూడా ఏఈ కార్యాలయం నుంచి కూడా ఏడీ కార్యాలయం వరకు కూడా తిరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సరైన సమాచారం లేదని కూడా అటు రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. తెలంగాణ గురుకుల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీని పార్ట్ టైం లెక్చరర్స్ని తొలగించడం పట్ల విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద ఉదయం నుంచి కూడా విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఐఐటి, నీట్ లాంటి ఎగ్జామ్స్లలో మంచి ర్యాంకులు సాధించే ఈ కళాశాలలో అనుభవజ్ఞులైన గెస్ట్ ఫ్యాకల్టీని తొలగించడం పట్ల తమ భవిష్యత్తుపై నీళ్ళు కమ్ముకుంటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తొలగించిన గెస్ట్ ఫ్యాకల్టీని విధుల్లోకి తీసుకొని విద్యార్థులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో భారీగా నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు జడ్చర్ల ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, తెలకపల్లికి తరలిస్తుండగా జడ్చర్లలో పట్టుకున్నారు. లారీ బొలెరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ లారీ బొలెరో వాహనం నుంచి 710 బ్యాగుల్లో 21,300 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 21 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కలెక్టరేట్లో ఆశా వర్కర్లు తమ నిరసనను తెలిపారు. డిఎంఎండ్హెచ్ఓ ఛాంబర్ ముందు బైఠాయించి తమ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పని ఒత్తిడి తగ్గించాలని, అదేవిధంగా ఫిక్స్డ్ వేతనాన్ని పెంచాలని వారు డిమాండ్ చేశారు. వారు డిమాండ్లతో ఉన్నటువంటి
వినతి పత్రాన్ని డిఎంఎండ్హెచ్ఓకి అందజేశారు. నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో తాత్కాలిక ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలియజేశారు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి తమల్ని అకస్మాత్తుగా విధుల నుంచి ప్రభుత్వం తొలగించిందని వెంటనే తమల్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా ప్రధానమైనటువంటి వార్త ఒకటి ఉన్నది. అది మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనేటువంటి ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి ఇటువైపు వచ్చినటువంటి మావోయిస్టులు చాలా రోజులుగా గుండాల మండలము అట్లాగే ములుగు, పెనపాక మండల కేంద్రాలలో ఉన్నటువంటి అడవుల్లో షెల్టర్ జోన్ తీసుకున్నారనేటువంటి లక్ష్యంతో గత నెల రోజులుగా కోంబింగ్ ఆపరేషన్ చేపట్టినటువంటి పోలీసులు ఇవాళ వారిలో 6గురిని ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. 6గురిలో లచ్చన్న దళ సభ్యులుగా గుర్తించారు. అందులో చాలామంది మీద రివార్డులు ఉన్నాయి. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. మొత్తం 6గురిని మట్టుపెట్టినట్టుగా పోలీసు దళాలు ప్రకటించాయి. తెలంగాణ గ్రేహౌండ్స్ సంబంధించినటువంటి పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇది మావోయిస్టు పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ. లచ్చన్న దళం అనేది తెలంగాణలో పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను విస్తరించేందుకు భాగంగా మావోయిస్టులు పంపినటువంటి ఒక దళం. ఈ దళానికి సంబంధించి ఒక సభ్యుడిని గత నెలలోనే ఎన్కౌంటర్ చేసి చంపారు. ఇప్పుడు మిగిలిన 6గురిని కూడా ఎన్కౌంటర్ చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవులు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనపడుతుంది. పేద ఆదివాసీలు నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లో చాలా ప్రశాంతంగా ఉండేటువంటి చోట బాంబులు మన బుల్లెట్ల మూతతో దద్దరిల్లినటువంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది. మరోవైపు చాలా పెద్ద ఎత్తున వరద సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. హెటిరో అధినేత ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ముందుకొచ్చి ఖమ్మం ₹1 వరద ప్రాంతానికి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ₹1 ఇవ్వడంతో పాటు 2 అంబులెన్సులు ఖమ్మం వరద సహాయ ప్రాంతాల్లో తిప్పేందుకు ఆయన పూర్తి విరాళంగా ఇచ్చి వెళ్లారు. ఇక్కడ ఈ సహాయ చర్యలలో కొనసాగుతున్నటువంటి ప్రాంతాలలో ప్రజలకు రోగాలు రాకుండా ఈ అంబులెన్సులు పనిచేయబోతున్నాయి. వీటికి అయ్యేటువంటి మందులు మొత్తం కూడా తను పూర్తిగా ఉచితంగా ఇస్తానని పార్థసారథి ప్రకటించారు. ఇక 3వ వార్త చూసినట్లయితే కనుక వరద తాలూకు బురద, చెత్త చెదారాన్ని క్లీన్ చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఇటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రూరల్ మండలంలో అదే పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి చాలా ఏరియాలలో కూడా చెత్త చెదారం పేరుకుపోయినటువంటి మురికి వాటితో దుర్గంధం వెదజల్లుతుంది. మరోపక్క మధిర లడక్ బజార్లో ఇప్పటికీ 5 రోజులుగా నీళ్లలోనే మగ్గిపోయినటువంటి పరిస్థితి మధిర ప్రజానికానికి ఉంది. ఈ వరదల నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి అలసత్వము ప్రజల ఆరోగ్యానికి అట్లాగే వారి యొక్క దైనందిన జీవితానికి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 ప్రధానమైన వార్తలు. జనగామ జిల్లా వార్తలు చూద్దాం. జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ, నర్మేట మండలాలకు చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సంబంధించి 138 మందికి చెక్కులు అందజేశారు. జనగామ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఓ మహిళ తన 3 పిల్లలతో కలిసి పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నం చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఆమెను వారించారు. తన 3 ఎకరాల వారసత్వంగా వచ్చే భూమిని ఇతరులకు ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కలెక్టర్కు, ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. హన్మకొండ జిల్లా వార్తలను చూద్దాం. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో మావోయిస్టు అగ్రనేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అంత్యక్రియలు ముగిశాయి. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో జగన్ మృతి చెందారు. 1990 దశకంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన మృతితో టేకులగూడెం గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలుముకుంది. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల భారీ వర్షాలకు కొట్టుకుపోయిన గ్రామ చెరువుకు సంబంధించి ఆయన పరిశీలించారు. వరదల వల్ల నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించి నష్టపోయిన ప్రతి ఎకరాకు 20,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు ఆర్మీ హెలికాప్టర్కి ప్రమాదం తప్పినటువంటి ఘటన చోటు చేసుకుంది. విజయవాడలో వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేసి తిరుగు ప్రయాణంగా హైదరాబాద్ వస్తున్నటువంటి ఒక ఆర్మీ హెలికాప్టర్ చిట్యాల సమీపంకు రాగానే ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. అక్కడ ఉన్నటువంటి పైలట్లు వెంటనే సమయస్ఫూర్తితో చిట్యాల శివార్లలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో అక్కడ అర్జెంటుగా ల్యాండ్ చేయడం జరిగింది. ఇక మరొక ఆర్మీ హెలికాప్టర్ అక్కడికి వచ్చి 2 కూడా అక్కడ ఉన్నటువంటి సాంకేతిక సమస్యను పరిష్కరించుకున్న తర్వాత అవన్నీ కూడా హైదరాబాద్ తిరుగు ప్రయాణటువంటి ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
మరొక వార్త విషయానికి వస్తే మూసీ నది ఉధృతి అనేది కొనసాగుతూనే ఉంది. పోదాం పోచంపల్లి మండలం, ఒలిగొండ, బోబీనగర్ మండలాల్లో చాలా గ్రామాల్లో రాకపోకలకి ఇప్పటికి కూడా అంతరాయం ఏర్పడుతూనే ఉంది. మూసీ నది పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు 17,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండడంతో 7 క్రస్ట్ గేట్లను ఎత్తారు. దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో వరద ముంపు ప్రాంతాలు, వరద ముంపు గ్రామాలు ఇప్పటికీ కూడా కోలుకోలేదు. తినడానికి తిండిలేక, కట్టుకోవడానికి పట్టలేక అక్కడ వరద ముంపు బాధితులు నానా రకాలుగా అవస్థలు పడుతున్నటువంటి దీన స్థితిని మనం ఇప్పటివరకు కూడా చూసాం. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వారిని ఆదుకోలేదు. పలు స్వచ్ఛంద సంస్థల మినహా ఏ ఒక్క ప్రభుత్వ అధికారులు కూడా తమకు పాల ప్యాకెట్లు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ కూడా పంపించేయలేదని వరద ముంపు ప్రాంతాల ప్రజలు, ప్రధానంగా హుజూర్నగర్, కోదాడ ప్రజలు ఎంతగానో వాపుతుండే పరిస్థితి మనకు నెలకొంది. మరొక వార్త విషయానికి వస్తే వరద మిగిల్చినటువంటి విలయంతో రైతులు దుఃఖాన్ని ఇస్తున్నారు. రైతులకు గుండెకోత మిగిలింది. రైతులు బోరున విలిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా హుజూర్నగర్ నియోజకవర్గం, కోదాడ మండలం, నడిగూడెం సంబంధించినటువంటి మండలాల్లో ఒక్కసారిగా ఎడమకాలకు గండిపడడంతో రామచంద్రపురం, అదేవిధంగా రాజుతండ, సీమ్లా తండ, అదేవిధంగా కందిబండ తండ గ్రామాల్లో అయితే దాదాపు 2,000 ఎకరాల్లో పంటలన్నీ కూడా పూర్తిగా నీట కొట్టుకునేటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపించింది. ఇసుక దిబ్బలు, రాళ్ళ దిబ్బలతో, మట్టి దిబ్బలతో ఆ పచ్చని పంట పొలాలను కూడా ఎడారిని తలపిస్తూ రైతులు దుఃఖిస్తూ అక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. అవన్నీ కూడా మళ్ళీ పొలాలుగా మార్చాలంటే దాదాపు 2 నెలల సమయం పాటు కూడా మేము శ్రమించాల్సి ఉంటుంది. వేల రూపాయల, లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఒక అత్యవసరమైన విపత్తుగా దీన్ని పరిగణించి రైతులను ఆదుకునేందుకు ఆ ఇసుక దిబ్బలను, మట్టి దిబ్బలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా నల్గొండ జిల్లా మంత్రులను బ్రతిమలాడుకుంటున్న పరిస్థితి, అక్కడ రైతుల పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే, జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. దివాకర్ రావు మాట్లాడుతూ, గోదావరిపై నిర్మించే అంతర్గాం బ్రిడ్జి విషయంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తాను పట్న కుందేలుకు 3 కాళ్ళు అన్న చందంగా వ్యవహరిస్తున్నారని, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల ప్రజల సౌకర్యార్థం నాటి సీఎం కేసీఆర్ అంతర్గాం బ్రిడ్జికి శంకుస్థాపన చేశారని, జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే ముల్కాల్లో అంతర్గాం బ్రిడ్జి నిర్మాణం పట్ల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆసక్తి చూపుతున్నారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని అటవీశాఖ గెస్ట్ హౌస్లో ఆదివాసీ సంఘాల నాయకులతో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సమావేశమయ్యారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, జైనూర్ ఆదివాసీ మహిళ అత్యాచార ఘటనకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేశామని, లా అండ్ ఆర్డర్ను ఎవరు కూడా చేతిలోకి తీసుకోవద్దంటూ, ఒకవేళ తీసుకున్నట్లయితే కేసులు నమోదు చేస్తామని, ఆదివాసీలంతా కూడా సంయమనంతో ఉండాలంటూ అన్నారు. కాసిపేట మండలం దేవాపూర్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ దుండగుని కఠినంగా శిక్షించాలంటూ రాస్తారోక చేశారు. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు జైనూర్లోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేసి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆసిఫాబాద్ నుండి ఊట్నూరుకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. జైనూర్కు వెళ్లేందుకు కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 17 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు 14 టీఎంసీలతో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అధికారులు. 6 గేట్లను ఎట్టి నీటిని దిగువకు విడుదల చేశారు. సింగూరు నుంచి అధిక మొత్తంలో వరద కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే ఆస్కారం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. భారీ ఎత్తున వరద రావడంతో అటు ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉన్న రైతులతో పాటు మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ కాలువల వెంబట ఉండొద్దని సూచించారు ఇరిగేషన్ అధికారులు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన వార్తలు. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. గత 4 రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు దెబ్బతిన్న కల్వట్లు, ప్రాజెక్టులు, అదేవిధంగా పంట పొలాలను పరిశీలించారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టి దెబ్బతిన్నటువంటి రోడ్లను మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు. సాయంత్రం ఇరిగేషన్ అధికారులతో సమావేశమై తగు సూచనలు, సలహాలు చేశారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో కూడా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి చూసేందుకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఒకవైపు శివపార్వతుల కళ్యాణం, మరోవైపు శ్రీనివాస కళ్యాణం విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే మహాగణపతి కాలచందన ఒకవైపు రాహుకేతు, మరోవైపు బాల అయోధ్య రాముని కూడా ఏర్పాటు చేశారు. అయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీసు అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో కూడా ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏదైతే ముఖ్యంగా ఒక మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అంటే అటు వృద్ధులకు కావచ్చు, అటు ముసలి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈజీగా దర్శనం చేసేందుకు కూడా ఇక్కడ దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేశారు. మరో 2 రోజుల్లో కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు కూడా ఈ గణపతిని మహాగణపతిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఖైరతాబాద్ తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈరోజు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు నేతృత్వంలో వివిధ స్వచ్ఛంద సంఘాలు ఇచ్చినటువంటి వస్తువులన్నింటినీ, నిత్యావసర సరుకులు, అట్లాగే వరద బాధితులకు అవసరమైనటువంటి ఇతర సౌకర్యాలన్నిటితో కూడినటువంటి 6 వాహనాలను ఈరోజు ఖమ్మం వరద బాధితుల కోసం పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా కిరాణా సామాను, మిగతా వస్తువులు, నూనె, పప్పు, ఉప్పు లాంటి వస్తువులతో పాటు బియ్యంను కూడా పంపించడం జరిగింది. దాదాపు 10-15 వేల కిట్లను అక్కడికి పంపించడం జరిగింది. మరో 2 రోజుల తర్వాత మరికొంతమందికి కూడా పంపించడానికి ఏర్పాటు చేస్తామని చెప్పి హరీష్ రావు ప్రకటించడం జరిగింది. ఈ రోజు సిద్దిపేటలో జరిగినటువంటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ, అంటే షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. దాదాపు 700 మంది లబ్ధిదారులకు ఆయన ఈ సందర్భంగా పంపిణీ చేశారు. హైకోర్టు నుంచి తాము ఆదేశాలు తీసుకువచ్చి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. మరోవైపు ఇదే పట్టణంలో టీటీసీ భవన్లో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో ఏసీపీ గజకృష్ణ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో జరిగేటువంటి పండుగలు గణేష్ నవరాత్రులు కావచ్చు, మిలాద్ ఉన్ నబీ పండుగలు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలంటూ కూడా ఈ పీస్ కమిటీ సమావేశం వేదికగా ఆయన వివరించారు. అలాగే ఎవరు కూడా మరొక మతాన్ని కించపరిచే విధంగా ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి కించపరిచే పోస్టులు కూడా ఎవరు కూడా పెట్టవద్దు, ఎవరైనా అలాంటి ఘటనలకు పాల్పడితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన వివరించారు. అలాగే గణేష్ మండపాల వద్ద కూడా ఖచ్చితంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. కమిటీలందరూ కూడా ఖచ్చితంగా సమీప పోలీస్ స్టేషన్లో అనుమతులు తీసుకోవాలి. డీజే పర్మిషన్స్ కావచ్చు, సౌండ్ సెట్లు కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలి. ఆ విధమైన ఖచ్చితమైన కమిటీని అయితే ఖచ్చితంగా ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వహించాలంటూ కూడా ఆయన ఈ సమావేశం వేదికగా పెద్దపల్లి వాసులకైతే తెలపడం జరిగింది. మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బందంపల్లి చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు నిర్మించినటువంటి అక్రమ కట్టడాలపైన పెద్దపల్లి మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. జేసీబీల సాయంత్రం అక్రమ కట్టడాలను అయితే నీలమట్టం చేశారు. అలాగే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ, అలాగే సర్వే డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ శాఖ అధికారులంతా కూడా 3 శాఖలకు సంబంధించిన అధికారులు అక్రమ నిర్మాణాలపైన, అలాగే చెరువుల కబ్జాలపైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాన్ని కూడా ఖచ్చితంగా నీలమట్టం చేస్తామంటూ దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య ఒక ప్రకటన తెలిపారు. మరో వార్త చూసుకున్నట్లయితే నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగి మంతిని పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కాలేజీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైమ్గా పనిచేస్తున్నటువంటి టీచర్స్, లెక్చరర్స్ అందరినీ కూడా అకారణంగా తొలగించడం పట్ల ఆయన బాధాకరణం వ్యక్తం చేశారు. ఒక విద్యార్థికి బంగారు భవిష్యత్తు అందించే విషయంలో ఒక కీలక పాత్ర పోషించేటువంటి ఉపాధ్యాయుల విషయంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. 2 రోజుల క్రితం అకారణంగా సాయంత్రం పూట
సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6,000 మంది ఉపాధ్యాయులను అకారణంగా తొలగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు పెద్దపీట వేసింది. ఉపాధ్యాయులందరినీ కూడా హక్కున చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన చెప్పారు. వెంటనే తొలగించినటువంటి 6,000 మంది సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైమ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి విధిలోకి తీసుకోవాలంటూ కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు ఈరోజు చూసినట్టయితే ముఖ్యంగా పాడి రైతులు కూడా ఈరోజు రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల జడ్చర్ల కోదాడ ప్రధాన రహదారిపై పాడి రైతులంతా కూడా కొంతకాలంగా 2 నెలలుగా మాకు బిల్లులు రావట్లేదని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి. పాలు రోడ్డుపై నేలపై పారబోసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పాడి రైతులకు పాల బిల్లు వెంటనే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే మధ్యకాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. దుందుబి నది ఉధృతంగా ప్రవహించడంతో రోడ్ల కనెక్టివిటీ అంటే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇటు చెరువులు కుంటలు తెగి రోడ్లన్నీ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేయకపోతే రవాణా సౌకర్యం ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెరువులు కుంటలు వాటర్ స్టోరేజ్ తగ్గుతుందని చెప్పేసి కేఎల్ఐ కాలువలకు కూడా గండ్లు పడ్డాయి. వాటిని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రజలకు రైతులకు కావాల్సినటువంటి అన్ని వసతులు ప్రభుత్వం వెంటనే ఇక్కడ రైతులు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే కురిసిన భారీ వర్షాలకు కూరగాయల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. కూరగాయలతో పాటు ఆకుకూరలు ప్రతి ఒక్కటి కూడా మార్కెట్కి పోతే మంట మండుతుందని చెప్పవచ్చు. దీనికి అంతటికీ కారణం అంటే రోడ్డు రవాణా సౌకర్యం లేకపోవడం ఒక ఎత్తు అయితే కూరగాయల తోటలన్నీ భారీ వర్షాలకు తెగుళ్ళు వచ్చి నాశనం అయ్యాయని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా మార్కెట్కి వెళ్ళినటువంటి వాళ్లకు కూరగాయలు కొనే వారికి రేట్లు అధికంగా ఉండడంతో వాళ్ళు విస్మయం చెందుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కూరగాయలు పండించిన వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, కొనే వాళ్ళకి రేట్లు పెట్టలేక మరింత ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వీటినన్నిటి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక వార్త చూసినట్టయితే ఉపాధ్యాయ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలు కళాశాలల్లో అన్ని విద్యా సంస్థల్లో కూడా ఘనంగా జరుపుకున్నారు. అధికారికంగా కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిపారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానాలు తర్వాత ప్రతిభా పురస్కారాలు కూడా అందజేసినటువంటి పరిస్థితి. ఉపాధ్యాయుడు భావి భారత పౌరులకు దిక్సూచిగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కొనియాడినటువంటి పరిస్థితి. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధానమైన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కుక్కల బెడద రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. ఇప్పటివరకే జగిత్యాల జిల్లాలో దాదాపు 3,000 మందికి పైగా కుక్క కాటు బారిన పడ్డవారు ఉన్నారు. వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ర్యాబిస్ టీకా అందుబాటులో లేకపోవడం కూడా తీవ్ర ఇబ్బంది అవుతోంది. ఇక ఈ కుక్కల బెడద తీవ్రం కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం 50 లక్షలతోటి ఏర్పాటు చేసినటువంటి జంతు సంరక్షణ కేంద్రాన్ని ఇటీవల తాజాగా ఇటు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అయితే రోజుకు కేవలం 20 కుక్కలకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడంతో జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వేలాది కుక్కలకు ఎప్పుడు అంటే వాటిని తరలిస్తారనేది ప్రజలకు పూర్తిగా కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇక మరొక వైపు జగిత్యాల జిల్లాలో జ్వర తీవ్రమైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోని పెంబట్ల, కోనాపూర్, పోచంపేట ఈ 3 గ్రామాల పరిధిలో నిన్న అంటే దీనికి సంబంధించి వైద్య శిబిరాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసి అక్కడే పూర్తిగా రక్త పరీక్ష చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక ఇప్పటికే అంటే అనేక ప్రాంతాలు మెట్పల్లి, కోరుట్ల, సారంగాపూర్, బీర్పూర్, కతలాపూర్ ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్రత అధికం కాగా ఇప్పుడు ఈ తాజాగా సారంగాపూర్ మండలానికి వ్యాపించింది. దీంతో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వర తీవ్రత తగ్గించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఇక మరోవైపు జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి నీటి మట్టము ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. నిన్నటి వరకు సంతోషిమాత ఆలయాన్ని తాకి నీటి ప్రవాహం గోదావరి ప్రవాహం కూడా కొనసాగింది. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే కడెం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడంతో భారీగా కూడా ఈ వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలో అటువైపు భక్తులు వెళ్లకుండా పుష్కర ఘాట్ల వైపు వెళ్లకుండా కూడా
పోలీసులు అలాగే అధికారులు చర్యలు చేపట్టారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే అధికారులు సూచించినటువంటి పరిస్థితి. ఇక వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే ఎమర్జెన్సీ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా జిల్లా అధికారులు అయితే సూచించడం జరిగింది. మొత్తంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. పునరావాస కేంద్రాలు కూడా కల్పించాము. పురాతన ఇళ్లలో ఉండకూడదు. ఏదైనా పురాతన భవనాలకు సంబంధించి వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ఇటు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అయితే ఆదేశించారు. ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించి వార్తలు.